హాయ్ హలో వెల్కమ్. లోకనాయకుడిగా కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ కి గాడి తప్పింది. దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైకేల్ కొసాలా అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్ కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైకేల్ కొసాలాకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ముంబైకి చెందిన డూడల్ ఆర్టిస్ట్ శాంతా హజరికాతో శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది. 2 ఏళ్లు అతనితో డేటింగ్ నడిపింది. శృతి హాసన్ ఎప్పుడూ కూడా తన రిలేషన్షిప్ దాచాలని ప్రయత్నించలేదు. శాంతాను హజరికాతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల శాంతా హజరికా శృతి హాసన్ బ్రేకప్ చెప్పాడు. కొన్నాళ్ళుగా శాంతాను శృతి హాసన్ కలిసి కనిపించడం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతాను తనతో ఉన్న ఫోటోలను తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసిందనుకున్న టాక్ వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ బామ్మ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ వ్యక్తి మీరు సింగిలా లేక కమిటెడా అని అడిగాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడను, కానీ చెబుతాను. నేను ప్రస్తుతం మింగిల్ కావడానికి ఎప్పుడూ సిద్ధం. నేను నా వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా బతికేస్తున్నాను అని సమాధానం చెప్పింది. శృతి ఇచ్చిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.